వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నరేందర్ రెడ్డి అఫిడవిట్ ను విడుదల చేసింది బీఆర్ఎస్ లీగల్ సెల్. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పని పేర్కొన్నారు పట్నం నరేందర్ రెడ్డి. కేటీఆర్ గురించి పోలీసులకు తానేమీ చెప్పలేదని, పోలీసులు తన నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు ఆయన. తన అడ్వకేట్ అడిగిన తర్వాతే రిమాండ్ రిపోర్టు ఇచ్చానన్నారు పట్నం నరేందర్ రెడ్డి. అప్పటి వరకు అందులో ఏముందో తనకు తెలియదన్నారు. ఇక వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. బెయిల్ కోర్టుతో పిటిషన్ను దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. ఇటు నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు కూడా పిటిషన్ వేశారు. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్. అనుశ్రీ, సో ఏదైతే ఈ వికారాబాద్ జిల్లా అధికారులపైన దాడి ఘటన నేపథ్యంలో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ చర్లపల్లి జైలు కూడా తరలించారు. అయితే ఎక్కడ కూడా పోలీసులకు తన వాంగ్మూలాన్ని సేకరించలేదని చెప్పి కూడా కొంత తాను హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంత ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరత్వపరిచే విధంగా కూడా కొంత కుట్రలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా కొంత పోలీసులు కొంత రిమాండ్ రిపోర్ట్ని విధించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా కేటీఆర్ పేరును ప్రస్తావించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉండి ఒక అఫిడవిట్ని విడుదల చేశారు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, నేను ఎక్కడ కూడా వాంగ్మూలాన్ని ఇవ్వలేదు, సో కేటీఆర్కి సంబంధం ఉందంటూ కూడా నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అంటూ కూడా ఒక నోట్ విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు తప్పు అంటూ కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి ఒక అఫిడవిట్ను విడుదల చేశారు. సో కోర్టుకు వచ్చాక తన అడ్వకేట్ అడిగితే మాత్రమే రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. సో అప్పటి వరకు నాకు అందులో ఏముందో కూడా తెలియదంటూ కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సో హైకోర్టును సంప్రదించారు. ఏదైతే ఆ బొమ్మరాజ్పేటలో నమోదైనటువంటి కేసు ఉందో ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరైతే భూములు కోల్పోతున్న రైతులు ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అధికారులపైన దాడులు చేశారంటూ కూడా ఉన్నారు. సో ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అరెస్టును కూడా అక్రమంగా భావిస్తున్నారు. కొంత రాజకీయ కుట్రగా పట్నం నరేందర్ రెడ్డి రాజకీయ కుట్రగా భావిస్తూ కూడా ఇది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ పిటిషన్ను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్.